హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. నేను స్థాపత్యవేత్త శ్రేణి కుమార్ని. మేము వాస్తు ప్లాన్లు ఇవ్వడంతో పాటు అలాగే మార్కింగ్స్ అనే బాధ్యత, అంటే మీరు కాంట్రాక్టర్ ఎవరినైనా పెట్టుకోండి, మేస్త్రిని ఎవరినైనా పెట్టుకోండి, మనం ఎస్ఎఫ్టీకి ఒక 150 రూపాయలు ఛార్జ్ చేస్తాం అన్నమాట మొత్తం ప్రాజెక్ట్ని. తద్వారా భూమి పూజ దగ్గర నుంచి గృహప్రవేశం చేసే వరకు ఆ ఇంటిని మొత్తం కన్స్ట్రక్షన్లో మనం మానిటరింగ్ చేస్తామండి. అంటే మనం మార్కింగ్స్ ఇవ్వడం ద్వారా, మనం డిజైన్, మనం స్కెచెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మీ కాంట్రాక్టరు మేము చెప్పినట్టు పని చేస్తూ కట్టుకుంటూ వెళ్తారనమాట. 3 మొత్తం ఓవరాల్గా మెటీరియల్ కాంట్రాక్ట్ అనమాట. ఇది నేను మీకు తెలియజెప్పేది ఏంటంటే, చాలామంది మెటీరియల్ కాంట్రాక్ట్ అంటే ఎవరెంత తక్కువ కోట్ చేస్తారు అనే దాని మీద పరిగెడతారండి. యాక్చువల్గా ఇవాళ మార్కెట్లో 2000 చేస్తామని వచ్చేవాళ్ళు ఉన్నారు, 2200 చేసేవాళ్ళు వస్తూ ఉన్నారు. మేము హార్డ్లీ ఒక 2500 వరకు మేము ఛార్జ్ చేస్తామండి. కానీ డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. వీటన్నిటికంటే ముందు ఒక ఇల్లు కట్టుకునే ముందు ముహూర్తాలను పరిగెడుతున్నారు తప్పితే, ఒక కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక లేబర్ కాంట్రాక్టర్, మెటీరియల్ కాంట్రాక్టర్ మాట్లాడుకునే ముందు ఒక స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు ప్రత్యేకంగా మంచి వాస్తు ప్రకారం, అది స్థాపత్యవేద వాస్తు అవ్వచ్చు, విశ్వకర్మ వాస్తు అవ్వచ్చు అండి, మీ దృష్టిలో మీరు చేయాల్సిన పనులు ఏంటని నేను చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకు ఉన్నటువంటి స్థలం ఏంటి, అది ఆమోదయోగ్యంగా ఉన్నదా లేదా, అది దిక్కులకి సరిపడి ఉన్నదా లేదా, వ్యత్యాసం ఏదైనా ఉన్నదా, అది ఒకటి చూసుకోవాలి. 2, మన బడ్జెట్కి తగ్గట్టు చక్కని ప్లాన్ అనేది గీయించుకోవాలి. ప్లాన్ గీయించుకునే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే, జియో 168 నామ్స్ ప్రకారము మనం ఇంటి ఫ్రంట్ సెట్ బ్యాక్ ఎంత వదులుతున్నాము, 3 పక్కల సెట్ బ్యాక్స్ ఎలా వదులుతున్నాము, అలాగే ఎంత హైట్ కట్టాలి, అలాగే స్టిల్ట్ పార్కింగ్ మనకు అవసరమా, ఇత్యాది విషయాలన్నీ మనకు ఉన్నటువంటి స్థల వైశాల్యాన్ని బట్టి ఉంటుందండి. అందువల్ల మనం అవకాశం ఉన్నంత వరకు ఈ బైలాస్ ఫాలో అవుతూ సెట్ బ్యాక్స్ వదిలిన తర్వాత ఉన్న దాంట్లోనే మనం ఇల్లు కట్టుకుంటే మంచిది. 2, అందరూ మర్చిపోయే అంశం ఏంటంటే సాయిల్ టెస్ట్. ఈ యొక్క సాయిల్ టెస్ట్ అనేది ఏంటంటే, ఇక్కడ మనం ఇంత స్ట్రక్చర్ కట్టి ఇంత లోడ్ ఇన్ని అంతస్తులు కట్టినప్పుడు ఈ యొక్క బేరింగ్ అనేది, ఈ యొక్క సాయిల్ అనేది ఎంతవరకు తీసుకుంటుంది అనేది మనం తెలుసుకోవాలండి. అందుకని ముందే సాయిల్ టెస్ట్ చేయించాలి. దగ్గర ఒక 25,000-30,000 వరకు అవ్వచ్చండి. ఈ యొక్క సాయిల్ టెస్ట్ చేయించడం ద్వారా ఆ రిపోర్ట్ పట్టుకొని, మేము ఇచ్చిన డిజైన్ యొక్క ఆటోకాడ్ ఫైల్ పట్టుకొని స్ట్రక్చరల్ ఇంజనీర్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ సాయిల్ కండిషన్స్కి అనుగుణంగా మొత్తం ఓవరాల్గా ఆ బిల్డింగ్ యొక్క లోడ్స్ క్యాలిక్యులేట్ చేసి వారు మనకి ఒక స్ట్రక్చరల్ డిజైన్ ఇస్తారనమాట. ఆ స్ట్రక్చరల్ డిజైన్ పట్టుకొని మనము బయటికి వెళ్ళాలి. కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఈ రకమైన స్ట్రక్చర్తో మీరు చెయ్యాలి, దీనికి కాంట్రాక్ట్ ఎంత అవుతుంది అని చెప్పి అడగాలి. అదే రకంగా మనం అక్కడ బోర్ పాయింట్ ఉందండి. బోర్ నుంచి వచ్చేటటువంటి నీళ్లు మనం రేపు ఫర్దర్గా తాగడానికి, స్నానానికి ఉపయోగపడుతుందా, కన్స్ట్రక్షన్లో క్యూరింగ్కి ఉపయోగపడుతుందా, అలా కన్స్ట్రక్షన్లో ఆ యొక్క పీసీసీ కలుపుకోవడానికి ఉపయోగపడుతుందా అనడానికి కూడా మనము టెస్ట్ చేయించామండి. ఇవన్నీ బయట ఎవరికి తెలియదు అనమాట. అదేంటంటే డ్రింకింగ్ వాటర్ టెస్టును, అలాగే కన్స్ట్రక్షన్కి పనికి వస్తుందా లేదా, అంటే ఆ యొక్క వాటర్లో ఆల్కలైన్ శాతం ఎంత ఉంది, ఎసిడిటీ ఎంత ఉంది, అదే రకంగా మనకు pH వాల్యూ ఎంత ఉంది, చాలా టెక్నికల్ అంశాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మనకి రిపోర్ట్ ఇస్తారనమాట. ఆ రిపోర్ట్ని బట్టి డైరెక్ట్గా మనం క్యూరింగ్ చేయకుండా దాన్ని డైల్యూట్ చేయడం ద్వారా, అంటే ఎసిడిటీ ఎక్కువగా ఉంటే తగ్గించడము, కొన్ని మెథడ్స్ చెప్తారనమాట. కొంత న్యాచురల్ వాటర్ని, పోర్టబుల్ వాటర్ని అందులో మిక్స్ చేసి కలుపుకొని వాడుకోండి అని చెప్పి. ఇటువంటి టెక్నికల్ అంశాలన్నిటినీ ఎవరు పట్టించుకుంటున్నారండి ఇవాళ? మనకి వాస్తు ప్లాన్ ఇచ్చారా, మేస్త్రి దగ్గరికి వెళ్ళిపోయామా, ఎస్ఎఫ్టీ ఎంత అని చెప్పి మాట్లాడేసుకున్నామా, కాస్త ఓపుకుండి దగ్గరుండి చేసుకునే వాళ్ళు మెటీరియల్ తెచ్చుకుంటారు, లేబర్ కాంట్రాక్ట్ ఇచ్చుకుంటారు. కానీ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కుదరని వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి, ఒక బిల్డర్ కట్టేసి ఇచ్చేస్తాడని చెప్పేసి వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నారనమాట. కానీ ఎసెన్స్ అనేది వాళ్ళకి తెలియదు కదా. సో ఇటువంటివన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే, ఏపీ తెలంగాణలో ఎక్కడైనా కనీసం
ఒక 2500 పైన ఎస్ఎఫ్టీ కానీ కన్స్ట్రక్షన్ ఉంటే మేమే డిజైన్ ఇవ్వడము, మా టీమే వచ్చి ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ బాగా మా మేస్త్రులు కూడా మేము పూర్తిగా కోటేశ్వరరావు గారు కానీ మేము కానీ వాళ్ళకి సుశిక్షితులు, అంటే వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఏ రకంగా మార్కింగ్స్ వేయాలి, ఏ రకంగా టేప్ పట్టుకోవాలి, కట్టుబడులు దాన్ని ఏ రకంగా సాధించాలి అనేది వారికి శిక్షణ ఇస్తూ ఒక బృందాన్ని కూడా మేము తయారు చేస్తున్నాం అన్నమాట. అందువల్ల ఖచ్చితంగా మాకు మీరు లోకల్గా ఉన్న కాంట్రాక్టర్కి 300 రూపాయలు ఎస్ఎఫ్టీ తేడా ఉంటుందండి. ఎందువల్లంటే మేము మనసావాచ కర్మన చెప్పిన మెటీరియల్స్ని చెప్పినట్టు వాడతాము. అదే రకంగా ఈ మార్కింగ్స్ ఇవన్నీ వేసే విషయంలో చాలా సమయం తీసుకుంటుందండి. సో ఈ అందువల్ల రెగ్యులర్గా చేసే కాంట్రాక్టర్లకి మేము చేసే పనికి వ్యత్యాసం చాలా ఉంటుందన్నమాట. పొరుగురు నుంచి వచ్చి చేయడం వల్ల కొంత ఎస్ఎఫ్టీ 100 రూపాయలు చొప్పున కనీస ఖర్చులు ఎక్స్ట్రా అవుతాయి మాకు. అంతకుమించి పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదండి వాళ్ళకి మాకు. సో ఈ యొక్క వనపర్తి ప్రాజెక్టు కూడా ఒక బేస్మెంట్ దాకా వచ్చిందండి. మనకి ఈ యొక్క ట్యాంక్స్ అంటే సెప్టిక్ ట్యాంక్ కానీ వాటర్ సంప్ కానీ లిఫ్ట్కి సంబంధించి ఇంకా తయారవుతున్నాయి. సో త్వరలోనే ఒక 1.5 మంత్లో ఈ ఫస్ట్ స్లాబ్ పడుతుందనే ఆశా దృక్పథంతో మేము ఉన్నాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.